ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 21వ వచనం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఈ వాక్యము చెబుతున్నట్లు మన దేవుడు కీర్తనీయుడు, మన స్తుతులకు స్తోత్రాలకు అర్హుడు ఆయనే. ఆయనే మన కీర్తన, ఆయనే మన దేవుడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాలలో చేశారు, ఎన్నో అద్భుత కార్యాలను మన జీవితాల్లో చేశారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మన కళ్ళతో మనమే చూసాం. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడం, అటువంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడం నిజంగా ఆయన మనపై చూపించిన ప్రేమే, ఆయన మనపై చూపించిన కృపే. కాబట్టి ఈరోజు దేవుణ్ణి కీర్తించండి, ప్రభువైన యేసుక్రీస్తును కీర్తించండి. మన స్తుతులు స్తోత్రాలకు అర్హుడైన యేసుక్రీస్తును కీర్తించండి. మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలను చేసిన ప్రభు అయిన క్రీస్తును కీర్తించండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనకే మహిమ చెల్లించండి. మనము ఆ విధంగా దేవునికి మహిమ చెల్లించినప్పుడు ఇతరులు దానిని చూచి వారు కూడా దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. మనం దేవుని వాక్యంలో చూసినట్లు మనం యేసుక్రీస్తుని మన జీవితాలలో హెచ్చిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఇతరులు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు, దేవుడు ప్రసాదించిన రక్షణ భాగ్యాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి ఈరోజే దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి కీర్తిద్దాం, దేవుణ్ణి మన జీవితాల్లో పైకి హెచ్చిద్దాం. దాని ద్వారా సువార్త వ్యాప్తి చెందుతుంది. దాని ద్వారా సువార్తను ప్రజలు తెలుసుకొని వారు కూడా దేవుణ్ణి నమ్మగలుగుతారు. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యంలో మేము చదువుకున్నట్లు మీరే మా కీర్తన, మీరే మా దేవుడు, మీరే మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నారు. అవన్నీ మేము కనులారా చూచాము దేవా. అవును తండ్రి, మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు. మరీ ముఖ్యంగా రక్షణ అనే గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో మీరు చేశారు. దానిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆ రక్షణ కార్యం కోసం మీరు మా కోసం శిలువ పైన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి త్వరలో రానున్న మా ప్రభువా, మీకు వందనాలు. మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. అటువంటి రక్షణ భాగ్యాన్ని మా జీవితాల్లో ఇతరులు కూడా తెలుసుకునేలాగా మీరు మమ్మల్ని నడిపించండి. మా జీవితాల ద్వారా యేసుక్రీస్తు సువార్తను మేము ఇతరులకి చెప్పే విధంగా మా జీవితాల్లో పరిస్థితులను మీరు సృష్టించండి. మీరు చేసిన గొప్ప కార్యాల ద్వారా మీ నామమునకే మహిమ కలుగునుగాక. ఇంకా మా కుటుంబాల్లో, మా జీవితాల్లో అవిశ్వాసులుగా ఉన్న వారందరూ కూడా మిమ్మల్ని తెలుసుకుని మీ రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా మీరు వారిని తాకండి దేవా. అవును ప్రభువా, మీ సువార్త కోసం మేము మరింత కష్టపడి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీ రాజ్యం కోసం, మీ సువార్త కోసం మేము పనిచేసేలాగా మమ్మల్ని నడిపించండి. మా జీవితాలన్నిటినీ మీకే అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.